మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీకాంత్కి అయితే యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఒక్కసారిగా వెనక ఉన్న భార్గవ్ అలాగే ఇక శ్రీకాంత్ చెల్లి సుపర్ణిక పరిగెత్తుకుంటూ వస్తారు. అన్నయ్య, మమ్మీ అంటూ అరుస్తూ ఉంటే ఇక రక్తపు మడుగులో ఉన్న శ్రీకాంత్ని అలాగే వసుధరని చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి సిద్ధు కూడా కారులోంచి కిందకు దిగుతాడు. ఇంకా యాక్సిడెంట్ అయిన కారుని చూసి ఒక్కసారిగా నాన్న యాక్సిడెంట్ అయిందన్న, వాళ్ళకేమైందో ఏంటో, వెళ్ళి మనం కాపాడుదాం నాన్న, మన కారు వల్లే కదా అలా అయింది అని అంటూ ఉంటే ఇక సిద్ధు వాళ్ళ నాన్న, ఒరే సిద్ధు లేట్ అయిపోతుందిరా, నువ్వు అక్కడ నామినేషన్ వెయ్యాలి, వెయ్యకపోతే నువ్వు కార్పొరేటర్గా తర్వాత చైర్మన్గా ఉండవు, అందుకని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్ వేయడానికి వెళ్ళాలి, పదరా, వాళ్ళని వీళ్ళు చూసుకుంటారులే అని అంటూ ఉంటే, లేదు నాన్న నా వల్లే యాక్సిడెంట్ అయింది, వాళ్ళకేమవుతుందో ఏంటో, నేను రాను నాన్న అని అంటూ ఉంటే బలవంతంగా సిద్ధునైతే ఇక వాళ్ళ నాన్న, మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ముందు పద అని అంటూ ఇక సిద్ధునైతే బలవంతంగా తీసుకెళ్తూ వాళ్ళ మనుషుల్ని అక్కడే ఉండమని చెప్పి ఇక వాళ్ళు కారులో వెళ్ళిపోతారు. ఇంతలోకి సుపర్ణిక అలాగే భార్గవ్ అయితే ఇక శ్రీకాంత్ని అలాగే వసుంధరని ఖుషిని ముగ్గురిని కూడా ఇక అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇంతలోకి ఒక పక్కన తులసి అయితే గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు, అమ్మ గౌరీ పూజ అయిపోయింది అని అంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇంతలోకి ఏంటి ఇంకా ఆలస్యం, త్వరగా బావగారి పందిట్లోకి వస్తే పెళ్ళి మొదలు పెట్టచ్చు అని హరీషు అలాగే ఇక అందరూ కూడా అంటారు. ఇక ఇదంతా విన్న తులసి అమ్మా నాన్న అయితే, ఎందుకురా ఆలస్యం, ఎందుకు కంగారు పడుతున్నారు, ఇక ముహూర్తానికి చాలా టైం ఉంది, అల్లుడి గారు వచ్చేస్తారులే అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలోకి, ఏమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జాను అయితే, నాన్న నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి శ్రీకాంత్ ఫోన్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇంతలోకి వీళ్ళందరూ కూడా శ్రీకాంత్ వాళ్ళని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. హాస్పిటల్లో శ్రీకాంత్, వసుంధర, ఖుషికి ముగ్గురికి కూడా లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక భార్గవ్, సుపర్ణిక ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటారు. అంతలోకి జాను శ్రీకాంత్ ఫోన్కి ఫోన్ చేయడంతో సుపర్ణిక దగ్గర శ్రీకాంత్ ఫోన్ ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, వదినా మీరు ఫోన్ లిఫ్ట్ చేశారా, ఇంకా మీరు ఫంక్షన్ హాల్కి రాలేదేంటి, ముహూర్తానికి టైం అవుతుంది అని అనగానే సుపర్ణిక ఏడుస్తూ, మేము రాలేము, మమ్మీకి అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, సీరియస్ కండిషన్లో ఇప్పుడు బెడ్ మీద ఐసీయూలో ఉన్నారు అని ఏడుస్తూ చెప్తుంది. ఆ మాట విన్న జాను ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏడుస్తూ ఇక ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఇంతలోకి అప్పుడే అక్కడికి విశ్వ వస్తాడు. ఇక జానుని చూసి, జాను ఏమైంది, అలా ఉన్నావేంటి, కళ్ళల్లో ఆ కన్నీళ్ళు, జను నిన్నే అడుగుతుంది అని అంటూ ఉంటే, విశ్వ శ్రీకాంత్ బావకి అలాగే వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయిందంట, కండిషన్ చాలా సీరియస్గా ఉందంట అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడే ఈ మాటలన్నీ కూడా ఇక జాను వాళ్ళ అక్క వింటుంది. ఇక ఒక్కసారిగా, ఏంటి పెళ్లి కొడుకు కారుకి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి నాన్న అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఒక్కసారిగా శ్రీనివాస్ అలాగే లక్ష్మి ఏమైందమ్మా అని అంటారు. నాన్న పెళ్ళికొడుకు కారుకి యాక్సిడెంట్ అయిందంట, వాళ్ళమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారంట అని అనగానే ఒక్కసారిగా శ్రీనివాస్, లక్ష్మి, తులసి షాక్ అయిపోతారు. ఇక జాను అయితే, అవును నాన్న, బావ కండిషన్ సీరియస్గా ఉందని ఇప్పుడే వదిన నాకు ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటే తులసి పీటల మీద కూర్చున్నది కాస్త ఒక్కసారిగా సార్ అంటూ అరుస్తూ ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి పరుగులు పెడుతుంది. ఇదంతా చూసిన లక్ష్మి, శ్రీనివాస్ కూడా ఇక తులసితో పాటు హాస్పిటల్కి బయలుదేరతారు. ఇంకా ఒక పక్కన జాను, విశ్వ అందరూ కూడా ఇక బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోకి ఇటు శ్రీకాంత్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు డాక్టర్. ఇక అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక సిద్ధు అయితే తన అనుకున్నట్టుగా నామినేషన్ అయితే వేస్తాడు. ఇంతలోకి నామినేషన్ పూర్తయ్యాక సిద్ధు చాలా కంగారు పడుతూ బయటికి వస్తాడు. వెంటనే తన మనిషికి ఫోన్ చేస్తాడు. అతనికి ఎలా ఉంది, వాళ్ళందరూ బాగానే ఉన్నారా అని అనగానే, అన్నా వాళ్ళ కండిషన్ సీరియస్గా ఉందని బయట డాక్టర్ మాట్లాడుతుంటే విన్నాను, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందన్నా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సిద్ధు, అవునా, నేనిప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి సిద్ధు వాళ్ళ నాన్నకి చెప్పకుండా కార్లో ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు. ఇక ఇంతలోకి ఒక పక్కన తులసి కూడా ఏడుస్తూ సార్ ఖుషి అంటూ ఏడుస్తూ ఇక హాస్పిటల్ దగ్గరకైతే వస్తూ ఉంటుంది. ఇంతలోకి సిద్ధు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. కానీ తులసిని మాత్రం చూడడు. ఇక సిద్ధు అయితే పరుగు పరుగున లోపలికైతే వస్తూ ఉంటాడు. ఇంతలోకి తులసి అలాగే
తులసి అమ్మ నాన్న కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తారు. రాగాలే రూమ్‌లో ఉన్న ఖుషి దగ్గరకైతే ఇక తులసి వెళ్తుంది. వెళ్ళగాలే అక్కడ ఉన్న డాక్టర్ ఇక ఖుషి కాలికి ఫ్రాక్చర్ అయిందని, అలాగే తను నడవలేదు అని చెప్పేసి ఇక ఆ కాలు నడవటానికి ఉపయోగపడదు అని అంటాడు. ఆ మాట విన్న ఖుషి అయితే ఏడుస్తూ ఉంటే ఇక తులసి "ఖుషి, ఖుషి తల్లి" అంటూ దగ్గరికి తీసుకుంటుంది. ఇంతలోకి అప్పుడే నర్సొచ్చి "డాక్టర్, డాక్టర్ ఆ రూమ్‌లో ఉన్న పేషెంట్" అని అంటూ ఉంటే ఇక తులసి అవును ఆంటీ, ఆంటీ అంటూ ఇక అందరూ కూడా వసుంధర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక ఇంతలోకి సుపర్ణిక అక్కడే కూర్చొని వసుంధర కండిషన్ చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తులసి కూడా ఆ రూమ్‌లోకి వస్తుంది. రాగాలే తులసి మమ్మీ అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటే తులసి లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ వసుంధర అయితే ఇక తులసి చెయ్యి పట్టుకొని తులసి, తులసి ఖుషి, ఖుషి బాధ్యత నీదేనమ్మా. నీదే, నీదే అంటూ ఇక తులసి చేతిలో ఇక తను చెయ్యి పెట్టి అలా కళ్ళు మూస్తూ చనిపోతుంది. ఒక్కసారిగా వసుంధర చనిపోవడంతో తులసి అలాగే సుపర్ణిక ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూసిన లక్ష్మి అలాగే శ్రీనివాస్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఒక పక్కన సిద్ధు అయితే ఇక లోపలికి వెళ్తాడు. అప్పుడే శ్రీకాంత్‌కి తన గ్రూప్ బ్లడ్ కావాలని అంటూ ఉంటే ఇక సిద్ధు డాక్టర్ నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్. నేను బ్లడ్ ఇస్తాను అని అంటాడు. దాంతో వెంటనే డాక్టర్ సిద్ధుని లోపలికి తీసుకెళ్ళమని చెప్తారు. ఇక వెంటనే లోపలికి వెళ్ళిన సిద్ధు అయితే ఇక శ్రీకాంత్‌కి బ్లడ్ ఇస్తూ శ్రీకాంత్‌కి ఏం కాకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన సిద్ధు అయితే శ్రీకాంత్‌కి బ్లడ్ ఇస్తాడు. ఇంతలోకి తులసి వాళ్ళందరూ కూడా ఇక అక్కడే నుంచొని శ్రీకాంత్‌కి ఎలా ఉందానని బాధపడుతూ, ఏడుస్తూ చూస్తూ ఉంటారు. ఇంతలోకి సిద్ధు బ్లడ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు తులసి ఇక వేరే వైపు ఉండడంతో తులసిని సిద్ధు చూడడు. ఇక ఏడుస్తూ వెళ్తున్న సిద్ధు ఇంతలోకి అప్పుడే తులసి శ్రీనివాస్‌కి, హరీషు అలాగే వాళ్ళ పెద్ద కొడుకు ఫోన్ చేస్తారు. నాన్న ఇక్కడ పెళ్లి వాళ్ళందరూ కూడా పెళ్లి పందిట్లో ఎదురు చూస్తున్నారు. పెళ్లి జరుగుతుందా లేదా అని అనగాలనే ఏంట్రా మాట్లాడుతున్నావు? ఇక్కడ కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. అదేంటి నాన్న అలాగే వంట వాళ్ళు, పనిచేసే పని వాళ్ళందరూ డబ్బులడుగుతున్నారు. పెళ్లి జరగదని అర్థమైపోయింది. మరి వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంటు ఇచ్చేసి అందరిని పంపించేండి అని చెప్పేసి ఏడుస్తూ శ్రీనివాసు అలాగే లక్ష్మి చెప్తూ ఉంటారు. ఇక హరీషు అలాగే వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్న పెళ్లి పనిలో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేసి అందరినీ అయితే పంపించేస్తారు. ఇంతలోకి సిద్ధు బ్లడ్ ఇచ్చేసి వెళ్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని ప్రాణానికి ప్రమాదం లేదు కదా అని అంటాడు. చూడండి బాబు, మీరు సమయానికి వచ్చి అతనికి బ్లడ్ ఇవ్వడం వల్ల తన ప్రాణానికైతే ప్రమాదం లేదు. తననికి ఇప్పుడే ఆపరేషన్ చేసి బ్రతికిస్తాం. డోంట్ వర్రీ అని చెప్పేసి అంటారు. ఆ మాటలకి సిద్ధు చాలా కంగారు పడిపోయాను. అతనికేమైనా అవుతుందేమోనని. తనకేం కాలేదనమాట. నేను చాలా హ్యాపీ అని అంటాడు. ఇంతలోకి సిద్ధు వాళ్ళ నాన్న అయితే ఇక సిద్ధు ఎక్కడా అని చూస్తూ ఉంటే సిద్ధు కనిపించడు. ఇక వెంటనే సిద్ధు వాళ్ళ నాన్న ఇక సిద్ధు ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్ళుంటాడు అని చెప్పేసి తన మేనేజర్‌కి ఫోన్ చేస్తాడు. ఇక మేనేజర్ సార్ సిద్ధు ఎక్కడ? హాస్పిటల్‌కి వచ్చారు సార్. ఇప్పుడే సిద్ధు బాబు హాస్పిటల్‌కి వచ్చి ఆ పేషెంట్‌కి బ్లడ్ కూడా ఇచ్చాడు. ఏంటి? అవునా? వాడు గనుక బతికిపోతే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ చేసింది సిద్ధునే అన్న విషయం బయటకొస్తుంది. అప్పుడు సిద్ధుకి చైర్మన్ పదవి రాదు. అవును. సిద్ధు శాశ్వతంగా రాజకీయ భవిష్యత్తు నుంచే పక్కకి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుకి ఆ పరిస్థితి రాకూడదు. అందుకే వాడు ప్రాణాలతో ఉండకూడదు అని అనగానే ఇక ఆ పేషెంటు ఖచ్చితంగా ప్రాణాలతో ఉండడు సార్. నేను చూసుకుంటాను అని చెప్పేసి సిద్ధు నాన్న వాళ్ళ మేనేజర్ అయితే ఇక డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఇక డాక్టర్ ఏమో ఎవరు నువ్వు? ఏంటి సార్ లోపల ఉన్న పేషెంట్‌ని బ్రతికించేద్దామని వెళ్తున్నారా? అవును. చూడండి ఆ పేషెంట్ ప్రాణాలు తీస్తే మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంత డబ్బు మీ చేతిలో పడుతుంది. యెస్ అని అనగానే ఇక అతను అయితే నేను ఖచ్చితంగా అతన్ని పైకే పంపిస్తాను అని చెప్పేసి ఇక హాస్పిటల్ రూమ్‌లోకైతే వెళ్తాడు. వెళ్ళేసరికి సిద్ధు ఇచ్చిన బ్లడ్‌నైతే ఇక అతనికి ఎక్కించకుండా ఆపేస్తాడు. అలా ఆపేయడంతో ఒక్కసారిగా శ్రీకాంత్ చనిపోతాడు. ఇక బయట ఉన్న తులసి, సుపర్ణిక అందరూ కూడా శ్రీకాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి సారీ పేషెంట్ నో మోర్ అని అంటాడు. ఒక్కసారిగా తులసి అలాగే అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక సుపర్ణిక అన్నయ్య అని ఏడుస్తూ ఉంటే భార్గవ్ సుపర్ణికని ఓదారుస్తూ ఉంటాడు. ఇక తులసి అయితే ఒక్కసారి వెళ్ళి నేను
శ్రీకాంత్ సార్ని చూడాలి అని అంటూ ఉంటే అప్పుడే శ్రీకాంత్ డెడ్ బాడీని బయటికి తీసుకొస్తారు. ఇక తులసి ఏడుస్తూ ఉంటే ఇక సుపర్ణిక, ఆగు, నష్టజాతకురాలా, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మా అన్నయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. మా మమ్మీ చనిపోయింది. ఇదంతటికి కారణం నువ్వేనే. నీతో సంబంధం కుదుర్చకపోయుంటే మా అన్నయ్య బ్రతికేవాడు. ఖుషి, అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నువ్వు మా లైఫ్‌లోకి వచ్చాకే ఇలా జరిగింది. నువ్వు మా అన్నయ్యని ముట్టుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటే సుపర్ణిక అయితే ఇక తులసిని తిడుతూ ఉంటుంది. ఇంతలోకి సిద్ధు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుపర్ణిక ఏడుస్తూ తులసిని అవమానిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ సిద్ధు వాళ్ళ నాన్న వల్ల శ్రీకాంత్ ప్రాణాలైతే పోయాయి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీకాంత్కి అయితే యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఒక్కసారి